హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈ రోజు మనం చాట్ జీపీటీ అనేది మనకి 1 ఇయర్ ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తుంది. సో అందరికీ అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఈ కంప్లీట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పిన్ టు పిన్ ఎటువంటిది స్కిప్ చేయకుండా టోటల్ గా చూడండి. ఇంక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే సో మనకి ఈ యొక్క 2 స్లాషెస్ అన్నది కనిపిస్తుంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ పేజ్ లోకి అయితే వెళ్తాము. సో ఇక్కడ మనం చూసుకుంటే డౌన్ లో మన యొక్క ఈమెయిల్ ఐడి పక్కన ఒక చిన్న స్మాల్ యారో డౌన్ యారో అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెట్టింగ్స్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతాయి. సో ఈ సెట్టింగ్స్ పేజ్ లో ఇక్కడ మనకి అప్గ్రేడ్ టు గో అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను యారో మార్క్స్ తో ప్రతి చూపిస్తున్నాను చూడండి. సో అప్గ్రేడ్ టు గ్రో మీద క్లిక్ చేశాక ఇలా అయితే ఉంటుంది. సో అప్గ్రేడ్ టు గో రిన్యూల్ ఫర్ 399 పర్ మంత్ అని చూపిస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే ఇది అప్డేట్ అయ్యి లేదు. సో ప్రతి ఒక్కరు ముందే మనం ఏదైతే చాట్‌జిపిటీ ఫ్రీ కావాలనుకుంటున్నామో మనం యాప్ స్టోర్ లోకి వెళ్లి అప్డేట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు అప్డేట్ చేశాను చాట్‌జిపిటీ అనేది ప్లే స్టోర్ లో. సో ప్లే స్టోర్ లో అప్డేట్ చేసి చాట్‌జిపిటీ ఓపెన్ చేయగానే మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది చూడండి. ట్రై గో అని చెప్పేసి వస్తుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ట్రై గో ఫ్రీ ఫర్ 12 మంత్స్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చి కింద అప్గ్రేడ్ టు గో అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. కింద చూస్తే రెన్యూస్ అట్ 0 పర్ మంత్ ఫర్ యువర్ ఫస్ట్ 12 మంత్స్ అంటే 12 మంత్స్ కి ఎటువంటి చార్జెస్ ఉండవు, ₹0 పర్ మంత్ అని చూపిస్తుంది. సో ఇక్కడ అప్గ్రేడ్ టు గో మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ టుడే 12 మంత్స్ ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది 12 మంత్స్ ఫ్రీ ట్రయల్. ఇక్కడ కింద వస్తే మనకి ఇక్కడ ఫోన్ పే లేదా అంటే లైక్ యూపీఐ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఇనిషియల్ గా ఒక ఆటో పే అనేది సెలెక్ట్ చేసుకుని ఒక ₹2 అనేది కట్ అవుతుంది మనకి. సో కట్ అయ్యి మనకి ఈ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ ఏదైతే మనకి రైట్ యారో ఉందో సో ఆ యారో మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ నేను ఫోన్ పే అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోన్ పే సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద ఇవ్వాలి. ఇవ్వగానే ఇక్కడ పేమెంట్ లోకి తీసుకెళ్తుంది. మనకి ఫోన్ పే అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూస్తే మీరు ₹2 అనేది ఇనిషియల్ పేమెంట్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ పే టు అండ్ సెట్ ఆటో పే మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ చాట్ జీపీటీకి పేజ్ రీడైరెక్ట్ అవుద్ది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి వాంట్ టు యాడ్ బ్యాకప్ పేమెంట్ మెథడ్ అంటే ఒకవేళ ఆ పేమెంట్ మీరు ఏదైతే ఆటో పే పెట్టారో ఆ పేమెంట్ మీకు యాక్టివేట్ అవ్వకపోతే అంటే ఒకవేళ అక్కడి నుంచి అమౌంట్ కట్ అవ్వకపోతే వేరే బ్యాంక్ అకౌంట్ ఇమ్మని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ బ్యాకప్ పేమెంట్ ప్రాసెస్. సో నేను నో థాంక్స్ అయితే ఇచ్చాను. మీరు కూడా అదే చేయండి. సో ఇప్పుడుతో ఇక్కడ మనకి చాట్ జీపీటీ గో ట్రయల్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఈసారి ఏదైతే ఆటో పే యాక్టివేట్ అయిందో ఆ ఆటో పే ఎలా డిలీట్ చేయాలన్నది కూడా నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఫోన్ పే ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్ టాప్ లో మనకి ఇనిషియల్ మన స్కానర్ ఓపెన్ అవుతుంది కదా, సో అక్కడి నుంచి నేను చెప్తున్నాను. మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా మన క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుద్ది. సో క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు అని నేను క్యాజువల్ గా పెట్టాను. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి క్యూఆర్ కోడ్ కింద. సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కొంచెం ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్స్ లో మనకి ఆటో పే అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆటో పే లోకి వెళ్ళగానే ఇక్కడ నేను ఏదైతే ₹2 ఆటో పే యాక్టివేట్ చేశానో సో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా ఆప్షన్ అనేది ఓపెన్ అవుద్ది. ఆటో పే డీటెయిల్స్ టోటల్ గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ డిలీట్ ఆటో పే ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో డిలీట్ ఆటో పే మీద క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ద ఆటో పే అని చెప్పి అడుగుద్ది. కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకుని డిలీట్ అయిపోయిన తర్వాత చూస్తే మీరు ఇక్కడ ఏదైతే ₹2 కట్ అయిందో సో ఆ ₹2 కూడా మనం ఆటో పే డిలీట్ చేసుకోవాలి, మనకి క్రెడిట్ అయిపోద్ది. సో మీరు ఎటువంటి చార్జెస్ లేకుండా ₹0 తో మీరు ఫ్రీ ట్రయల్ అనేది 12 మంత్స్ కి యాక్టివేట్ చేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ మీరు చాట్ జీపీటీలో 2 స్లాషెస్ అయితే ఉన్నాయి. సో అంటే మళ్ళీ చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీకు యాక్టివేట్ అయిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ 2 స్లాషెస్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ ప్రొసీజర్ కింద డౌన్ యారో ఉంటది. మీ యొక్క మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీ పక్కన డౌన్ యారో అయితే ఉంటది. ఆ డౌన్ యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇందాక మనకు అప్గ్రేడ్ టు గో అని వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే మీకు ఆప్షన్ చేంజ్ అయింది. అప్గ్రేడ్ టు ప్లస్ అని వచ్చింది. సో ఇక్కడ నేను అప్గ్రేడ్ టు ప్లస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ప్రెజెంట్ గో ప్లాన్ అనేది ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది. సో ఈ 12 మంత్స్ వరకు మనం ఎటువంటి చార్జెస్ లేకుండా ఇది ఫ్రీగా మనం పొందొచ్చు. అండ్ మీకు ఎటువంటి చార్జెస్ కూడా కట్టవు. ఎందుకంటే ఆటో పే ఆల్రెడీ మనం డిలీట్ చేసాం కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో మీకు 12 మంత్స్ తర్వాత మీరు మర్చిపోయినా సరే అది ఆటో రెన్యూ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది పేమెంట్ అన్నది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి
అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరియు లైక్ చేయండి. ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.